గ్రంథంలో మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినప్పుడు, వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. నిజమే కదా. ఇంటి సరిహద్దులో కావచ్చు, సంఘ సరిహద్దులో కావచ్చు, వ్యాపారము లేదా ఉద్యోగ రీత్యా, అనారోగ్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా శత్రువు మన మీద దాడి, యుద్ధం అనేది చేయటం జరుగుతుందంట. అయితే యుద్ధం చేయవారుగా వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రభు అన్నాడు ఆ మాటకు మనం చూసినప్పుడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. ఆయన మనకు తోడై ఉన్నందున వారు యుద్ధం చేసినప్పటికీ మన మీద ఏం పొందరంట? విజయం అనేది వారు పొందరు. ఎందుకు విజయం పొందరు అనంటే, మనం చూడొచ్చు దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో చూడొచ్చు, 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో చూడొచ్చు. సన్హెరీబు 185,000 మందితోనంట దండెత్తి ఇజ్రాయేలీలు యోధా వారి మీదకి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలీలు యోధా వారి మీదకి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? 2 రాజుల గ్రంథంలో మనం చూస్తే అతి దీనముగా దేవుని సముఖంలోనంటే ఏం చేసాడంటే, కత్తులు కర్రలట్టుకుని యుద్ధానికి వెళ్ళలేదంట. కానీ 14వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనం గాంచి మనం చూసినప్పుడు హిజ్కియా ఆ దూత చేతిలో నుండి అవతరము తీసుకొని చదివి ఏం చేస్తున్నాడంట? చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేస్తును. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా కెరూబుల మధ్యలో నివసించు ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసి అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గు ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుట సన్హెరీబు పంపిన మాటలను చెవిని పెట్టుము అని చెప్పి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ?